నుంచి ఇంటి దగ్గరకు వచ్చేంత వరకు మా జగనన్న చేశారు. కానీ ఈరోజు ఏమైంది, మళ్ళీ అదే వ్యవస్థ, అదే అవ్వాతాత మళ్ళా మేము నిర్మించిన గ్రామ సచివాలయాల దగ్గర పోయి లేదా వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లు దగ్గర పోయి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మేము వస్తే పేదలకు ఏమైనా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు ఓట్లు వేయించుకొని ఒక అవ్వను కానీ ఒక తాతను కానీ ఒక వికలాంగులు కానీ ఎవరిని పట్టించుకునే పాపాన పోలేదు. ఇదే క్రమంలో గౌరవ మంత్రి గారిని మేము సూటిగా ప్రశ్న అడగడం జరిగింది. అయ్యా, మీరు కేవలం వైసీపీ వాళ్ళకు ఓట్లు వేశారని తీసేశారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీ టీడీపీ ఆఫీస్ దగ్గరకు వచ్చి పెన్షన్ నమోదు చేసుకోవాలన్నా లేదా గవర్నమెంట్ కార్యాలయం దగ్గర పోయి నమోదు చేసుకోవాలనేసి ప్రజలకందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఇదే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు రీసెంట్గా. ఏమని? వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులకు కానీ ఎవరికి ఎటువంటి పనులు చేయకండి అని చెప్పి. అంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న మీరు ఈరోజు ఒక వైఎస్ఆర్సీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్లకు ఏం చేయదు ఒక టీడీపీ వాళ్ళకి చేయమని మీరు చెప్తున్నారా? అంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు మీరు ఒక అవ్వను ఒక తాతను ఒక రాజకీయంగా చూసుకొని మీరు ఇలా చెప్పడం ఎంతవరకు భావ్యం అనేసి అడుగుతున్నాను. ఇదే మా జగనన్న ఉన్నప్పుడు ఒక కులం చూడలేదు, ఒక మతం చూడలేదు, ఒక పార్టీని చూడలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అప్లై చేసుకుంటూనే వాళ్ళ ఇంటి దగ్గరికి పెన్షన్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కావున ప్రజలందరూ ప్రతి ఒక్క అవ్వ ప్రతి ఒక్క తాత ఖచ్చితంగా గమనించండి. ఈరోజు మనం పెన్షన్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నాం. కేవలము ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను నాయకుడను లేకపోతే వాళ్ళకి ఓటు వేశారనే ఉద్దేశంతో మీ యొక్క పెన్షన్లు ఇప్పటి నుంచి వచ్చే పెన్షన్లు ఏ రకంగా తొలగిస్తున్నారు ఒకసారి మీరు గమనించండి. కానీ జగనన్న ఎప్పుడు ఒక కులం కానీ ఒక మతం కానీ లేదా ఒక పార్టీని కానీ చూడలేదు. ప్రతి ఒక్క అవ్వ తాత నా అవ్వ నా తాత అని వాళ్ళ ఇంటి దగ్గర పంపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ? కాబట్టి సూటిగా ఈ కూటమి ప్రభుత్వం ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. మీరు ఈరోజు గెలిచిన తర్వాత ఇంతమంది వృద్ధులకు పెన్షన్లు తీయడం ఎంతవరకు సబబు అనేసి మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా మండలిలో ఆడబిడ్డ నిధి గురించి ఇది అమలవుతుందా అనేసి మేము ఒక ప్రశ్న వేయడం జరిగింది. దానికి మంత్రి గారు పరిశీలనలో ఉంది అని సమాధానం చెప్పారు. ఆ సమాధానం విని చాలా బాధ అనిపించింది. నిజం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న 1,80,00,000 మంది మహిళలందరూ కూడా చాలా నిరాశకు గురయ్యారు. దీనివలన ఈ సమాధానం అనేది దాటవేత ధోరణిలో ఉంది. అసలు మీరు ఎన్నికల టైంలో ఎంత హామీ ఇచ్చారు? మీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నిటిలో ఈ ఆడబిడ్డ నిధి అనేది ప్రధానమైన హామీ. యాడ్స్లోని సాంగ్స్లో కూడా ఓదరగొట్టేశారు ఈ ఆడబిడ్డ నిధి కోసము. దీనికోసం ఒక స్పష్టత ఇవ్వాలి కదా, ఎప్పటి నుంచి అమలు చేయాలో ఒక ఆలోచన మీకు ఉండాలి కదా. ఈ పరిశీలన ఎప్పటి నుంచి అమలు చేయాలి అనే దాని మీద పరిశీలన ఉండాలి. అలాగే ఎంతమంది లబ్ధిదారులకు అర్హత ఉందో కనీసం మీరు పరిశీలన చేశారా, అలాగే ఎన్ని వేల కోట్లు అవసరమో దీనికి మీరు పరిశీలన చేశారా అని మేము అడగడం జరిగింది. అలాగే దీనికి నిబంధనల కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘమేనా లేదా ఆఫీసర్స్తో ఒక కమిటీ అయినా ఏమైనా వేశారా అని అడగడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి గారు మీరు కలిసి దీనికోసం ఈ 10 నెలల్లో ఒక్క సమీక్ష అయినా చేశారా అని అడిగితే ఒకే ఒక సమాధానం చెప్పేశారు సింపుల్గా, సమయం కావాలి అనేసి. అంతేకాకుండా ఆవు కథలాగా మాట్లాడితే గతంలో జరిగినవేవో చెప్తూ ఆ దాటవేత ధోరణిలో మంత్రి గారు సమాధానం చెప్పడం జరిగింది. అసలు మంత్రి గారు సమాధానంలో చేయూత పథకం కోసం కూడా మాట్లాడారు. అసలు చేయూత పథకం పేరు ఎత్తే అర్హత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ చేయూత పథకం ద్వారా 75,000 రూపాయలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఇస్తానని మాట ఇచ్చి దాన్ని 4 విడతల్లో టంచన్గా వాళ్ళ అకౌంట్స్లో వేయడం జరిగింది.
అంత చక్కగా ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు. వీళ్ళు 2014 నుంచి 19 మధ్య తీసుకుంటే ఇదే ప్రభుత్వం ఆ రోజు మహిళలకి 14,200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి దాన్ని ఎగ్గొట్టడమే కాకుండా 2016 అక్టోబర్ నుంచి 0 వడ్డీ రుణాలు కూడా ఎగ్గొట్టడం జరిగింది. వీళ్ళు జగనన్న పథకం కోసం మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆసరా పథకం ద్వారా వీళ్ళు డ్వాక్రా రుణమాఫీ ఎగ్గొట్టారు కదా, వాళ్ళకి 2019 ఏప్రిల్ వరకు ఉన్న డ్వాక్రా రుణాలని 4 విడతలుగా మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. అంత చక్కగా మహిళలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు. వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక ఎంతసేపు తప్పించుకునే ధోరణిలో ప్రతి తప్పుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టివేస్తూ వీళ్ళు కాలం వెళ్ళబుచ్చుతూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనేసి క్లియర్గా అర్థమవుతూ ఉంది. అసలు నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఈ ఆడబిడ్డ నిధి అనేది ఎన్నో రోజుల క్రితం జరిగిన మహానాడులో కూడా చెప్పారు. ధరలు పెరిగిపోయాయి, ఖర్చులు పెరిగిపోయి, ఇల్లు భారం అయిపోయింది, నా ఆడబిడ్డల కోసం నెలకి 1,500 రూపాయలు ఇస్తాను, వాళ్ళకు ఆదుకుంటాను అని చెప్పారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నో రకాలుగా మాట ఇచ్చి ఈరోజు ఇవ్వకుండా వాళ్ళని నెట్ట నిలువుగా మోసం చేశారు. డ్వాక్రా రుణమాఫీ ఎలా అయితే ఎగ్గొట్టారో అదేవిధంగా దీన్ని ఎగ్గొట్టడానికి 2 బడ్జెట్లో కూడా రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి మనం చూసాము. గత బడ్జెట్లో అయితే ఆ బడ్జెట్ సమావేశంలో చర్చలో అయితే హోమ్ మినిస్టర్ గారు చెప్పేశారు, మీరు బడ్జెట్ బుక్ చదువుకొని రండి, మేము ఆడబిడ్డ నిధికి కేటాయించేశామని పచ్చి అసత్యాలు చెప్పడం జరిగింది. చూస్తే రెండో బడ్జెట్లో లేదు, మొదటి బడ్జెట్లో కూడా లేదు. అంటే ఒక్క రూపాయి కూడా దానికి కేటాయించకుండా అసత్యాలతో కాలం వెళ్ళబొచ్చడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఆడబిడ్డ నిధికి అర్హులైన వాళ్ళు ఇంచుమించు 1,80,00,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకి ఈరోజు తీసుకుంటే ఏడాదికి 32,400 కోట్లు అవసరం అవుతుంది. అంటే ఈ నడుస్తున్న సంవత్సరం 18,000 బకాయి పడ్డారు, వచ్చే సంవత్సరం కూడా 18,000 ఇవ్వకుండా వీళ్ళు బకాయిలు పడ్డారు. ఇవన్నీ ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాలి. గతంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయూత పథకం ద్వారా ఆ 18,750 రూపాయలు అకౌంట్స్లో మహిళల అకౌంట్స్లో వేయడం వలన వాళ్ళకి ఆర్థికంగా చేయూతను అందివ్వడమే కాకుండా ఆ మహిళలు భర్త మీదో తండ్రి మీదో కొడుకు మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా వాళ్ళకి స్వయం ఉపాధిని కల్పించడం కోసం ఎన్నో కంపెనీలతో అమూల్, రిలయన్స్ లాంటి కంపెనీలతో టైఅప్ అయ్యి వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా కల్పించారు. అంత చక్కగా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు. ఈ ఆడబిడ్డ నిధి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ ఆడబిడ్డ నిధి ఎప్పటి నుంచి ఇస్తారు అనేది స్పష్టత కావాలి. టైం కావాలి అని మీరు చెప్పలేదు. మీరు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు? బాండ్స్ ఇచ్చారు. ఏమని? జూన్లో మా ప్రభుత్వం వస్తుంది, జూన్ నెల నుంచే ఈ సూపర్ 6, సూపర్ 7 పథకాలన్నీ కూడా అమలైపోతాయని బాండ్స్ ఇచ్చారు. అవి ఇవ్వకుండా ఈరోజు ఇన్ని 10 నెలలు అయింది, నెక్స్ట్ బడ్జెట్ కూడా ఇవ్వలేదు. అంటే 2 సంవత్సరాలు ఎగ్గొట్టడానికి ఆల్రెడీ ప్రణాళికలు వేసుకున్నారు. ఇది చాలా అన్యాయం. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మోసం చేయడమే. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఆడబిడ్డ నిధికి నిధులు కేటాయించి మహిళలకి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శాసన మండలిలో మొట్టమొదటి ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చినటువంటి క్వశ్చను సామాజిక పెన్షన్ల తొలగింపు. దీంట్లో భాగంగా సుమారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 1,60,000 పెన్షన్లే అకారణంగా తొలగించడం జరిగింది. దానిలో భాగంగా కులవృత్తిని నమ్ముకుని కేవలం కులవృత్తి మీద జీవనాధారం సాగించుస్తున్నటువంటి కొంత ఎస్సీల్లో ఉన్నటువంటి కులాలకి డప్పు కళాకారులకు కానీ చెప్పులు కుట్టుకునే కళాకారులకు కానీ ప్రభుత్వాలు పెన్షన్లు ఇస్తున్నాయి. గతంలో ఏ విధమైనటువంటి షరతులు లేకుండా వృత్తినే ఆధారంగా చేసుకున్నటువంటి కళాకారులకి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. డప్పు కళాకారులకి 3,000 రూపాయలు, ఈ చేతి వృత్తులు చేసే కళాకారులకి 2,500 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్లు కావాలి,
సదరన్ సర్టిఫికేట్ కావాలి, మీకు సర్టిఫికెట్లు ఉంటేనే మీ పెన్షన్ ఉంటుంది, మీరు సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.